హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అనమాట. తమిళనాడు అండ్ పుదుచ్చేరికి సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి క్యాంటీన్ అటెండెన్స్ అనమాట. రిక్రూట్మెంట్ 2024కి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే ఇష్యూ అయింది. దానికి సంబంధించి మనకి పర్మనెంట్ వేకెన్సీస్ అనమాట. 10th బేస్డ్తో ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఒక చిన్న రాత పరీక్షతో ఇవైతే ఫిల్ చేయడం జరుగుతున్నది. ఫ్రెండ్స్, మనకి 56,000 వరకు అయితే మనకి పర్మనెంట్ పే స్కేల్స్ అయితే రావడం జరుగుతుంది. దీనికి ఆంధ్ర, తెలంగాణ కాకుండా అక్రాస్ ఇండియా ఎవరైనా కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి ఈ యొక్క లింక్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు అన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఏజీ, క్వాలిఫికేషన్, ఫీజు ఎవరికి కూడా ఫీజు లేదనమాట. 0 ఫీజు ఫర్ ఆల్ క్యాండిడేట్స్. ఏ కేటగిరీకి కూడా ఫీజు లేదనమాట. సో చిన్న ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తే దానికి సంబంధించినటువంటి ఇక్కడ ప్యాటర్న్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మన చెన్నైలో అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. అది కూడా డేట్ కూడా ఇచ్చేసారనమాట. 6th అక్టోబర్ 2024 కండక్ట్ చేసేస్తారు. అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి ఇదైతే అఫీషియల్ లింక్ అనమాట. అప్లికేషన్ ఫామ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ క్యాంటీన్ అటెండెంట్ 2024కి సంబంధించి ఇక్కడ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చేసి సబ్మిట్ అయ్యి మన అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అవుట్ చేయాలి. దానికన్నా ముందు ఇక్కడ రిజిస్టర్ నవ్ అని ఉందన్నమాట. మొదట దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రెండ్స్, ఇదైతే మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. ఇక్కడ మనకి కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీకు అప్లికేషన్ ప్రాసెస్లో కనుక ఏదైనా ఇబ్బంది, ఏదైనా ఇష్యూస్ ఉంటే కనుక వీళ్ళని కాంటాక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీ యొక్క ఫస్ట్ నేము అలాగే మీ యొక్క లాస్ట్ నేమ్ ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. సపోజ్ ఈ విధంగా అనమాట. ఈ విధంగా ఎంటర్ చేసుకోవచ్చు. సర్ నేమ్ అయితే లాస్ట్ నేమ్లో ఎంటర్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మీకు 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఈమెయిల్ ఐడి అనమాట. మీ యొక్క ఈమెయిల్ ఐడి వ్యాలిడ్, యాక్టివ్గా ఉన్నటువంటిది ఇక్కడ మిస్టేక్స్ లేకుండా ఎంటర్ అయితే చేసుకోవాలి. పాస్వర్డ్ ఒకటి జనరేట్ చేసుకోవాలి. జనరేట్ చేసుకొని ఇక్కడ మన మినిమం అయితే 6 క్యారెక్టర్స్ అయితే ఉండాలన్నమాట. పాస్వర్డ్ ఒకటి జనరేట్ చేసుకుని నోట్ చేసుకుని పెట్టుకొని పక్కన ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలి సెకండ్ టైము. అలాగే సబ్మిట్ అనే బటన్ దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇలా వచ్చిందనమాట. రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్, ప్లీజ్ చెక్ యువర్ ఈమెయిల్ టు యాక్టివేట్ యువర్ అకౌంట్. ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఈమెయిల్ ఐడికి అయితే లింక్ అయితే రావడం లేదనమాట. ఈ యొక్క సర్వర్లో ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. అందుకోసం అని చెప్పేసి నేను దాదాపు 2 days నుంచి వెయిట్ చేస్తున్నాను. ఇది లింక్ అయితే రావడం లేదు. 2 times 3 times నేను వేరే ఈమెయిల్ ఐడి అలాగే వాటితో అయితే నేను రిజిస్టర్ సక్సెస్ఫుల్లీ అని వస్తున్నది. ఈమెయిల్ ఐడికి మాత్రం లింక్ అయితే రావడం లేదనమాట. ఇదైతే ప్రాబ్లం ఉంది. ఇది రెక్టిఫై అయిన తర్వాత మీకు సపరేట్ వీడియో అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ లోపల మీరు ఏదైనా కనుక ఈ లింక్ ఓపెన్ అయ్యి మీకు కనుక లింక్ వస్తే కనుక యాక్టివేట్ చేసుకుని రిమైనింగ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే మీరు చేసుకోవచ్చు.